हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyan Vaishapla Brundam.
పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతులకు మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు వందలు ఉన్నాయి. ఇవన్నీ చదివే ఓపిక తీరిక వీళ్ళకు ఉండదు కాబట్టి రాబోయే మానవాళికి, రాబోయే కాలంలోని మానవాళికి ఒక్క పుస్తకంతో పూర్తిగా అవన్నీ అందేటట్టుగా దీన్ని కూర్పు చేయటం జరిగింది. ద సీక్రెట్ డాక్టర్ని పట్టుకున్నామంటే ప్రపంచంలో ఇంతవరకు ఇన్ని యుగాల నుంచి ఇంతవరకు మనకు అందినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కలిపి దీంట్లో సింథసిస్ మొత్తం సమన్వయం చేస్తూ దీంట్లో మనకు అందించారు. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో ఇవ్వబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. మనం ఏ పనైనా చేయండి, ఈ 4 విషయాలు దానికి జత చేయండి. పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం. రెండు 279వ పాఠము 26/8/2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. అంటే మనకు ఎదురుగా కనబడుతున్న ఆ బాహ్యాకారం, బాహ్య రూపం, పైనివి కాకుండా దాని లోతుల్లో ఏముంది, అది ఇప్పుడు మనం చేస్తున్న పని. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి
తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. న్యూక్లియోలస్, న్యూక్లియస్ ఇట్లా రెండు భాగాలుగా చెప్పుకున్నాం. ఒకటి ఇన్నర్ కోర్, ఒకటి అవుటర్ ఫామ్. ఇట్లా సీక్రెట్ డాక్టర్ ఇన్నర్ కోర్ గాను ఉంది, అవుటర్ ఫామ్ గాను ఉంది. ఈ అవుటర్ ఫామ్ నుంచి నెమ్మదిగా ఇన్నర్కి చేరి ఆ ఇన్నర్ కోర్ లో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. వినేవాళ్ళు ఈ చెప్పే ఆయన మాకు నమస్కారం పెట్టాడా లేదా అని చూస్తారు. ఆ నమస్కారం అనే మాట వినపడాలి అంటే ఈ మొత్తం వినాలి. ముందు మొత్తం వింటే గాని అప్పుడు నేను చెప్పే నమస్కారం మీకు అన్నదు అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అనుష్ఠానం పూర్తయింది. మనం స్టాంజా 2 లోకి ప్రవేశించాము. దాంట్లోనే శ్లోక 1 మొదటి శ్లోకం చూస్తున్నాం. దాంట్లో అది 2 భాగాలకు ఇచ్చారు. మొదటి భాగానికి సంబంధించి విషయం మనం దర్శించడానికి ప్రయత్నిస్తున్నాం. Where were the builders, the luminous sons of మన్వంతరికు dawn? మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? దీనికి సమాధానంగా మనం చెప్పుకోబోయే విషయం సరిపోతుంది. అది ప్లానటరీ సిస్టమ్ కి సంబంధించి మనకి డివైన్ ప్లాన్ లో, ద డివైన్ ప్లాన్ గ్రంథంలో జాఫ్రియా బర్బరక మనకు అందించి చూస్తున్నాం. ఇది 209, 210 పేజీలో చూస్తున్నాం. ఒకసారి నిన్న చెప్పుకున్నటువంటి న్యూక్లియోలి, న్యూక్లియస్ 2 మాటలు వచ్చినాయి మనకు, 2 పదాలు. దానికి సంబంధించిన చిత్రం కూడా మీకు పోస్ట్ చేయటం జరిగింది. కణం యొక్క నిర్మాణం ఎలాగా ఉంటుంది, మధ్య భాగంలో ఉండే దాన్ని న్యూక్లియోల్ అంటాం. ఒక వెలుగులాగా ఉంటుంది అది. మనం ఎట్లాగైతే ఆ తాళపత్ర గ్రంథము, ద్విజన్ గ్రంథంలోని ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో మొత్తం నల్లగా ఉన్నటువంటి, నలుపు రంగుతో ఉన్నటువంటి పేజీ తాళపత్రం వచ్చింది. ఆ తర్వాత దాన్ని తిప్పంగానే మధ్యలో తెల్లటి చుక్క, సన్నగా ఉన్నటువంటి తెల్లటి సన్నటి చుక్క ఒకటి
మధ్యలో ఉన్నది, అది మధ్యలో గుర్తింపబడింది. ఆ వెలుగు అలాగా ఉబికింది. అంతకుముందు లేదా అక్కడ? మరి అంతకుముందు కనపడలా మనకి, ఉంది అక్కడ. పేజీ తిప్పిన తర్వాత ఇప్పుడు కనిపించింది మనకి. ఎందుకు కనిపించింది? వ్యక్తమవుతోంది కాబట్టి. అంతకుముందు అవ్యక్తంగా ప్రళయ స్థితిలో ఉంది, ఇప్పుడు వ్యక్తం కాబోతోంది. తన నుంచి మొత్తం, అంతకుముందు తనలో మొత్తం విముడ్చుకుని ఉంది. ఆ సన్నటి తెల్లటి ఆ చుక్క ఏదైతే ఉందో దాంట్లో ఈ సమస్తము విముడ్చుకుని ఉండడం వల్ల మనకేమీ కనబడకుండా మొత్తం నల్లగా చీకటిగా ఉన్నట్టు అనిపించింది. చీకట్లో ఏం కనపడదు కదా, అన్నీ ఉంటాయి. గదిలో ఉన్నాం, రాత్రిపూట ఆ బల్బ్ వెలుగుతోంది. ఆ యొక్క వెలుగులో మనం అన్ని చూస్తూ ఉన్నాం, కూర్చుని ఉన్నాం. పవర్ సప్లై ఆగిపోయింది సడన్ గా. దాంతో మొత్తం చీకటి, ఏం లేదు. ఏం కనిపిస్తుంది మనకి? చీకటి కనబడుతుంది, అంధకారం కనిపిస్తుంది మనకి నల్లగా. అది కనిపిస్తుంది కదా మనకి. మిగతా అన్ని దాంట్లో కలిసిపోయినట్టుగా అయిపోయింది. అన్నీ అక్కడే ఉన్నాయి. మళ్ళీ పవర్ సప్లై రాగానే మళ్ళీ అన్నీ దర్శనం ఇచ్చినాయి, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా వెలుగు రూపకంగానే మొత్తం దాని నుండి ఇక బయటికి వెలువట్టం ప్రారంభమైంది. కానీ న్యూక్లియోల నుంచి వెలువడేటప్పుడు కల్లా న్యూక్లియస్ దాని చుట్టూరా పొరలాగా ఏర్పడి న్యూక్లియస్ ఏర్పడుతుంది. ఈ న్యూక్లియోలి నుంచి, న్యూక్లియస్ ద్వారా ఈ సృష్టి మొత్తం ఇలా బయటికి వ్యక్తం అవుతుంది. ఎక్కడ ఏదైనా కానీ ప్రతి అణువులోనూ ఉన్న విభాగం ఇది. ఈ రెండిటితో కూడుకుని ఉంటుంది. ఈ న్యూక్లియస్ కి కావాల్సినంత దేని నుంచి వస్తుంది? ఈ వ్యక్తం కావటానికి ఏదైతే అవసరమో అవన్నీ న్యూక్లియోల నుంచి వస్తుంది. అంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఇన్నర్ కోర్ లో ఉన్నటువంటి దాని నుంచి ఈ బాహ్యానికి ఉన్న అవుటర్ ఫామ్ కి ఉన్నటువంటి దానికి వస్తూ ఉంది. అంటే అవుటర్ ఫామ్ ఇన్నర్ కోర్ తో అనుసంధానం అయి ఉంది. ఎట్లాగైతే సముద్రంతో అలా అనుసంధానం అయిందో, కలిసిపోయి ఉందో, దానికి అలకి సముద్రానికి మధ్యన ఖాళీ లేదు. అట్లాగే ఈ న్యూక్లియస్ కి అంటే ఇన్నర్ కోర్ కి మధ్య భాగం, ఆ హృదయ భాగానికి, అలాగే ఈ అవుటర్ ఫామ్, ఈ బాహ్య రూపానికి మధ్యన ఖాళీ లేదు. అదే నెమ్మదిగా అవుటర్ ఫామ్ అయ్యేటప్పటికల్లా పరిమితం అవుతుంది. అలా వచ్చింది. అంటే అనంతము ఆది అంతములు లేనిది, శాశ్వతమైనది, ఆది అంతాలు కలిగింది ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ ఆది అంతాలు ఉంటే దానికి ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికే ఆది అంతాలు లేకుండా శాశ్వతంగా ఉంటే ఎలా ఉంటుందో అక్కడ చూస్తాం మనం కేంద్రంలో. ఈ డిఎన్ఏ అలాగే ఆర్ఎన్ఏ అని ఇప్పుడు మనం జన్యువుకి సంబంధించిన విషయాలు ఈ మధ్యన సైంటిస్టులు దానికి సంబంధించిన విషయాలు కూడా కొనుక్కునే, ఆ డిఎన్ఏకి సంబంధించి అలాగే ఆర్ఎన్ఏకి సంబంధించి విషయాల్ని పరిశోధించి తెలుసుకోవటం జరుగుతుంది.
న్యూక్లియస్ అనేది ది స్ట్రక్చర్ ఇన్ ఎ సెల్ దట్ కంటైన్స్ ద క్రోమోజోమ్స్. అంటే పునరుత్పత్తికి ఉపయోగపడేవి. ఏదో ఒకటి వ్యక్తం అవుతుంది అంటే అర్థం ఏంటి, అది అక్కడతో ఆగిపోకుండా పునరుత్పత్తి. అలాగా శాఖోపశాఖలుగా మనం ఒక మొక్క పెడితే, ఒక విత్తనం నాటితే మనం అది మొక్కై కాండంగా పెరిగి కొమ్మలు వచ్చి శాఖోపశాఖలుగా పెరిగి మహావృక్షం అయిపోతుంది. మళ్ళీ దాని నుంచి పండు వచ్చి ఆ పండు నుండి మరలా అనేక విత్తనాలు వచ్చి మళ్ళీ అనేక రకాల వృక్షాలకి అది దోహదపడుతుంది. ఏది కూడా తనతో అంతమైపోకుండా మళ్ళీ పునరుత్పత్తికి వీలయ్యేటట్టుగా రూపొందింపబడింది ఇది. అంటే తనకు తనే ఇట్లా అనేకమవటం, దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ న్యూక్లియోల్లో ఉంది. అది న్యూక్లియస్ ద్వారా అందిస్తూ, న్యూక్లియస్ దాన్ని అందుకుని ఈ ఔటర్ ఫామ్ లోగా ఈ బాహ్య రూపం ఆకారముగా మారుతూ, మళ్ళీ ఇది బాహ్య ఆకారంగా మారిందంటే మళ్ళీ అర్థం ఏంటి, అది ఒక్కటే అక్కడ ఉంటుందని, దాని నుంచి బయటకి ఎలాగ వస్తుందని కాదు. మళ్ళీ ఎక్కడికక్కడ రెండు విభాగాలు కలిసిపోయి ఉంటాయి. సృష్టి సమస్తం అణువులతో నిండి ఉంది కదా, ప్రతి అణువులోనూ న్యూక్లియోల్ ఉంటుంది, కేంద్రకం, ఆ మధ్య భాగం ఇన్నర్ కోర్, దాని యొక్క ఔటర్ ఫామ్ అయినటువంటి న్యూక్లియస్ ఉంటుంది. The nucleus has a membrane around it. అంటే న్యూక్లియోల్కి అరౌండ్ గా ఉండేది, ఇది చుట్టూ ఉండేది న్యూక్లియస్. అండ్ ఇన్ వేర్ RNA is made from the DNA in the chromosomes. DNA నుంచి RNA తయారవుతుంది అనేది. DNA is a long-term blueprint for genetic information. అంటే ఇప్పుడు జంతువుల్లో మనకి బాతు ఉంది, బాతు పిల్ల దానికి ఈత నేర్పే పని లేదు ఇంకా. అట్లా పక్షి ఉంది, దానికి ఎగరటం అనేది నేర్పే పని లేదు. అనువంశికంగా బయటికి రాగానే కొంచెం ఏదో కొంత సమయం అలా కూర్చుని, ఇక దాని తర్వాత అది పక్షి అయితే పైకి ఎగరటం, బాతు పిల్ల అయితే నీళ్ళల్లోకి ఈదటం చేసేస్తుంది. మరి ఎట్లాగైతే వచ్చేసింది అది, ఈ DNA, ఈ RNA ఎక్కడి నుంచి వస్తుంది, న్యూక్లియస్ నుంచి వస్తుంది, కేంద్రకం నుంచి. ఈ కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తుంది, న్యూక్లియోల్ నుంచి, ఆ ఇన్నర్ కోర్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాంట్లో నుంచి వస్తుంది. ఎక్కడికక్కడ DNA is a long-term blueprint for genetic information. అంటే ఇన్ని జన్మలకి సంబంధించింది మొత్తం, ఇంకా రాబోయే జన్మలకి సంబంధించి, అంటే అణువు మొదలుకొని అన్ని దశల్ని దాటుతూ, వికాస దశలని దాటుతూ చిట్ట చివరికి ఆ దైవానుభూతులకి ప్రవేశించటం, అంతవరకు ఎట్లాగా ఇవన్నీ దాటుకుంటూ వస్తాడన్నది ఒక బ్లూ ప్రింట్ ఉంది అక్కడ. అది DNA. ఆ DNAలో ఆ బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్కి సంబంధించి ఈ జన్మకి సంబంధించి ఎంతవరకు మనం వెళ్ళాలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తూ ఉంటుంది. అది ఈ ఆదేశాలు ఇస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది మిగతా శరీర భాగాన్ని. దానికి అనుగుణంగా మనం ముందుకు నడుస్తూ ఉంటాం. అట్లాగనే మనమేమి పరిమితంగా ఇది ఈ జన్మకి ఇది ఇంతేనండి, ఇంత అభివృద్ధి, ఇక మిగతా అభివృద్ధి కావాలంటే మళ్ళీ వచ్చే జన్మకే, ఇక ఈ జన్మకి లేదు అంటానికి లేదు. మళ్ళీ ఈ క్షణంలోనే
మనం చిట్ట చివరిది అని ఏదైతే అనుకుంటున్నామో ఆ దైవానుభూతి దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ దైవానుభూతికి సంబంధించింది కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం డిఎన్ఏలో ఉంది. అదే ఆ డిఎన్ఏలో చిట్ట చివరిది కూడా ఉంది కాబట్టి మనం ఏ క్షణంలోనైనా దాన్ని చేరటానికి అవకాశం ఉంటుంది. అదే డిఎన్ఏలో కొద్ది కొద్దిగా చేరుతూ ఉందనుకోండి, ఈ జన్మకి సంబంధించి ఈ జన్మ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ జన్మకి సంబంధించి ఇట్లా కొద్ది కొద్దిగా అందిస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఇంకా మనం ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడే ఆగిపోతాం. అంతకు మించి ముందుకు వెళ్ళటానికి లేదు కదా. దానికి సంబంధించిన సమాచారం డిఎన్ఏలో లేదు. కానీ అట్లాగా లేదు ఇక్కడ. పూర్తిగా అణువు మొదలుకొని చిట్ట చివరిదైనటువంటి దైవానుభూతి అన్న దాంట్లోకి ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా అక్కడికి వెళ్ళేదాకా ఎన్ని దశలు, ఎన్నెన్ని స్థాయిలు దాటుతూ వెళ్తామో అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఓ బ్లూ ప్రింట్ దీని దగ్గర ఉంది, డిఎన్ఏ దగ్గర. ఆ బ్లూ ప్రింట్ కి సంబంధించి తీస్తూ ఉంటుంది రోజుకి ఒక్కొక్క జన్మకి. అట్లా కాదండి, మేము ఈ జన్మలోనే ఈ క్షణంలోనే మాకు ఆ చిట్ట చివరిది కావాలి, ఓకే తీసుకో అంటుంది అది. అంటే దాని దగ్గర ఉంది కదా అన్నమాట. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్. డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటే డిఆక్సిరైబో కేంద్రక ఆమ్లం. జీవుల్లో అనువంశికానికి డిఎన్ఏ మూలాధారం. అంటే డిఎన్ఏ వల్ల మనకి తాతలు ముత్తాతలు ఆ వంశానికి సంబంధించిన వంశక్రమంలో ఒక 10 మంది 20 మంది వెనక్కి వెళ్ళి వాళ్ళ యొక్క లక్షణాలు వీడిలో ఆ డిఎన్ఏ ద్వారా తీసుకురాబడ్డాయి అని మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటి, అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఇతను జాగ్రత్తలు మనం జారటం అనేది ఉంటుంది. అంతేగాని వాళ్ళ దగ్గరికి మనం చేరినప్పుడు ఆ తాత ముత్తాతల నుంచి మనకి అందుతాయి అన్నది కాదు. అక్కడ మనమందరం కూడా 7 రకాలైనటువంటి 7 విభాగాలతో కూడుకుని ఉన్నాం అణువు దగ్గర నుంచి. ఆ 7 విభాగాల్లో ఏదో ఒక విభాగానికి సంబంధించిన వాళ్ళంగా ఉంటాం అణువు దగ్గర మొదలెట్టి. ఆ తర్వాత నెమ్మదిగా ఎలిమెంటల్ కింగ్డమ్, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్స్, ఆ తర్వాత సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఖనిజ వర్గు, ఇలా ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తుంటాం. కానీ ఖనిజ వర్గుకు వచ్చినా మళ్ళీ అక్కడ 7 విభాగాలు. మనం ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళమో దాంట్లో చేరిపోతాం, అక్కడ ఉంటాం దానికి సంబంధించిన విషయంగా. అలాగే వృక్ష వర్గులో మళ్ళీ 7 విభాగాలు. ఆ 7 విభాగాల్లో మనం అణువు దగ్గర ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళము ఇంకా దాని దగ్గరికే వెళ్ళిపోతాము. అట్లా ఆ విభాగంలోనే మనం మానవ వర్గు దాకా అలాగ వస్తూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం ఎవరికి వాళ్ళం. అట్లా ఈ విభాగానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికే మనం వస్తూ ఉంటాం. అందువల్ల మనకి ఆ వెనకటి నుంచి ఈ డిఎన్ఏలో పొందుపరచబడింది, ఆ డిఎన్ఏ మనకి అందిస్తుంది ఇక్కడ అని మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన యొక్క పరిశోధన ఏంటన్నమాట, సైంటిస్టుల యొక్క పరిశోధన ఎఫెక్ట్ నుంచి చూస్తూ ఉండడం వల్ల ఫలితం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, కారణము కార్యము. కార్యాన్ని చూస్తూ ఉండడం వల్ల ఇదే మనకి దీనివల్ల మనకి ఈ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దీని ద్వారా జరపబడుతుంది కార్యక్రమం అంతా. దీనికి ఆధారము కాజ్ వేరే ఉంది. అక్కడ న్యూక్లియోల్, దాని నుంచి వస్తుంది ఇదంతా. అది
దీన్ని నియంత్రిస్తోంది. దీనికి కావలసిన బ్లూ ప్రింట్‌ను తయారు చేసేటట్టుగా అది చేస్తోంది. కాబట్టి మనం బయట బాహ్యంగా మామూలు సాధారణంగా ఈ సైన్స్‌లో చెప్పుకునే పాఠాలు. ఇక్కడ మనకి ఆకల్ట్ సైన్స్ అంటే మన ఈ దివ్య జ్ఞానం నేర్పేదానికి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకని ఇదేమో కాజ్ నుంచి చూస్తూ, మూలం నుంచి చూస్తూ, మూలాన్ని దర్శిస్తూ మనం చెప్పుకుంటూ రావడం వల్ల. ఇదేమో ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్‌ని ముందు చూడలేదు. కేంద్రకాన్ని ముందు చూడలే వాళ్ళు. ఈ ఔటర్ ఫార్మ్ నుంచి వెళ్లారు. కణాన్ని నెమ్మదిగా ఆ పై భాగాన్ని తీశారు. ఆ పై భాగం తర్వాత ఒక పొరలు పొరలుగా ఉంటుందది. ఒక్కొక్క పొర తీసుకుంటూ లోపలికి వెళ్లారు. చిట్ట చివరగా ఏం చూశారు? న్యూక్లియోల్‌ని చూశారు. ఆ కేంద్ర మొత్తానికి ఇన్నర్ కోర్‌గా ఉన్నటువంటి దాన్ని చూశారు వాళ్ళు. మధ్య భాగాన్ని. ముందేమో న్యూక్లియస్ కనిపించింది. ఔటర్ ఫార్మ్. ఆ ఔటర్ ఫార్మ్‌లోను ఈ ఈ న్యూక్లియస్‌లో ఏమున్నాయి? ఈ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ తయారు చేస్తున్నటువంటి ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ ద్వారా పోగులు అట్లాగా వెళ్ళారు. ఇప్పుడు మనకి సీక్రెట్ డాక్టర్‌ను అందించే ఈ దివ్య జ్ఞానం ద్వారా అందింపబడుతున్నదేంటి? ముందు మొట్టమొదటగా మనకు దర్శనమిచ్చింది న్యూక్లియర్. ఆ ఇన్నర్ కోర్ మధ్య భాగం. ఆ వెలుగు. అందుకే మనకి దానికి సంకేతంగానే ఎట్లాగుంది? బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్. పూర్తిగా నల్లగా ఉన్నది. తర్వాత అంటే అది ప్రారంభానికి సూచన అన్నమాట. సృష్టి ఆవిర్భావానికి. పేజీ తిప్పగానే సన్నటి తెల్లటి చుక్క. వెలుగు. ఆ ఇన్నర్ కోర్‌గా ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి. దాని తర్వాత దాని చుట్టూ ఉన్నాయి. పొరలు పొరలుగా. అప్పుడు చిట్ట చివరికి ఔటర్ ఫార్మ్ దగ్గరికి వస్తాం మనం. ఈ దివ్య జ్ఞానం బోధించటం అనే దానికి సంబంధించి. సైంటిస్టులు ఈ చిట్ట చివరిది పట్టుకుని నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతూ ఉన్నారు. ఒక్కొక్క పొర ఛేదించుకుంటూ. అందువల్ల వీళ్ళు ఎక్కడికక్కడ ఏమవుతుంది? ఇదిగో ఇది మనల్ని నియంత్రిస్తుంది అని ఎక్కడికక్కడికి చెప్పుకుంటూ కాదు మళ్ళా దీన్ని నియంత్రించేది ఇంకోటేదో ఉంది అని ఇంకొంచెం ముందుకు అడుగు వేసిన తర్వాత చెప్పుకుంటూ అలాగా మార్పులు చేర్పులతో కూడుకున్నది అది. కానీ ఇది నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. సైన్స్ దేనికి ఉపయోగపడుతుంది? దివ్య జ్ఞానం ఏదైతే ప్రతిపాదిస్తుందో దాన్ని నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుంది అంతవరకు. సరే, డిఎన్ఏ గురించి ముందు తెలుసుకుందాం. డిఆక్సిరైబో కేంద్రక ఆమ్లం is a molecule that carries the genetic instructions for all living organisms. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆనువంశికంగా ఈ లక్షణాలు ఉండాలి, ఇలాగా వాళ్ళ రంగు ఇలాగ ఉండాలి, వాళ్ళ హావభావాలు ఇలాగ ఉండాలి, వాళ్ళ స్వభావం ఇలాగ ఉండాలి అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఆ న్యూక్లియోల్ నుంచి తీసుకుంటుంది. ఆ కేంద్రకం ఇన్నర్ కోర్ నుంచి తీసుకుంటుంది. ఇన్నర్ కోరు ఈ మొత్తానికి సప్లై చేస్తూ ఉంది ప్రతి అణువుకి సంబంధించి. మళ్ళీ దేహం మొత్తాన్ని కలిపి దేహాత్మ, జీవాత్మ, మళ్ళీ పరమాత్మ, తురియాత్మ అనేది. ఈ దేహాత్మకి అక్కడి నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి, ఆదేశాలు.
వాటిని పాటిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. క్యారీస్ ద జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అయితే ఇక్కడ ఈ సైంటిస్టుల పరిశోధన ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్యలో ఏదన్నా మనకి విషయం అర్థమయ్యేటప్పుడు కల్లా ఇక్కడ దీన్ని సరిచేద్దాం అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఈ ఏర్పాటు, ఈ అమెరికా ఎందుకు కూర్చబడింది ఇప్పుడు వీడికి సంబంధించి ఆ కర్మ ఫలితాన్ని అనుభవింప చేయటానికి. ఎందుకంటే మనమంతా నేను నాది నా కోసం అన్న విషయంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి. అంటే ఆ ఫలితాలు తప్పనిసరిగా మన దగ్గరికే వస్తున్నాయి. మనం చేసిన పని యొక్క ఫలితం నేను చేశాను కాబట్టి, నా కోసం చేశాను కాబట్టి, ఆ ఫలితం నా కోసం అని అన్నావు కాబట్టి నా దగ్గరికే వస్తుంది అది. దానివల్ల మరి దాన్ని అనుభవించి తీరాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని అనుభవించాలంటే మరి మన యొక్క హావభావ ఈ స్వభావం ఎట్లాగా ఉండాలి? స్వభావం ఎట్లాగా ఉండాలి? ఏ శరీర భాగాలు రోగగ్రస్తమైతే మనం దానికి సంబంధించిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వీలవుతుంది. ఇట్లా దీనికి అనుగుణంగా మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఆపేసేటప్పుడు కల్లా, అంటే మనం ఆ రోగం రాకుండా, అంటే జీన్స్ లోనే మార్పు చేస్తే, అంటే తల్లి గర్భంలోనే ఆ పిండ దశలోనే ఆ పిండంలో ఉన్నటువంటి ఈ జెన్యూన్, ఈ జీన్స్ యొక్క అమరికని, ఈ డిఎన్ఏని, ఈ ఆర్ఎన్ఏని పట్టుకొని అక్కడే మనం సరి చేసేస్తే, కట్ చేసేసి ఇంకా మనం పుట్టిన తర్వాత ఇక మనకు రోగాలు లేవు. అట్లాగా చేద్దామని వీళ్ళ యొక్క ఆలోచన. అదేంటి, రోగాలు లేకుండా చేద్దాం బాగానే ఉంది, కానీ మరి ఆ రోగం అనుభవించాల్సిన అవసరం అక్కడ ఉంది. ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం అక్కడ ఉంది. కర్మఫలాన్ని అనుభవించడానికి వీలుగా డిఎన్ఏలో ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మనం పుట్టక ముందే ఆ దేహాత్మకి సంబంధించిన ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ జన్మకి సంబంధించి మన యొక్క ఆరోగ్యము, అనారోగ్యము, మనం ఎవరితో ఎట్లాగా బాధలు పడాలి, ఎలా కష్టాలు పడాలి, మనం అనుభవించాల్సిన బాధలు, ఈ వివరాలన్నీ మొత్తం దానికి ఇన్స్ట్రక్షన్స్, బ్లూ ప్రింట్ ఉంది దాని దగ్గర. ఆ బ్లూ ప్రింట్ అమలు చేయడానికి వీలుగా ఆర్ఎన్ఏ ద్వారా ఈ శరీర భాగాలన్నిటికీ అది రోగగ్రస్తం కావటానికి వీలుగా అవి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అది యొక్క అమరిక. అట్లాగైతే గానీ ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి పూర్తి కాదు. ఆ కర్మఫలం అనుభవిస్తేనే గానీ అది అక్కడికి క్లియర్ అవుతుంది, ఆ అకౌంట్ క్లియర్ అవుతుంది, ఆ రుణం తీరిపోతుంది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఈ సైంటిస్టులు మధ్యలో కత్తిరించడం అనే ఆలోచన వచ్చేటప్పుడు కల్లా ఈ డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో మార్పుల్ని మనం ఆ రోగం రాకుండా చేద్దాము అన్న ఆలోచనకి కట్ చేసేటప్పుడు కల్లా అప్పుడేమవుతుంది, ఇంక వేరే దారి కనపడదు. ఈ కర్మఫలం అనుభవించడానికి వీలు లేకుండా అయిపోయింది. కానీ పైనుంచి ఒత్తిడి, కర్మఫలం అనుభవించి తీరాలి అక్కడ. ఎందుకంటే ఆ పద్ధతిలో మనం ఉన్నాం కాబట్టి, మనం నేను నాది నా కోసం ఇవన్నీ చేస్తున్నామన్న భావన మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఒత్తిడి ఎలాగో వస్తుంటుంది. ఇది నా కోసం కాదు, నా కోసం అంటే నా చుట్టూ ఉన్న వారి కోసం కదా నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులు చేస్తున్నాను అన్న ఆలోచన వస్తే మరుక్షణం ఇక ఈ ఒత్తిడి ఆగిపోతుంది, ఇంకా ఒత్తిడి లేదు. ఇది పద్ధతి. కానీ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మాత్రం ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఏదైనా ఒకటి ఫోర్స్గా వస్తుంది, వరద ఏదో వస్తుంది, దాన్ని ఆపడానికి అని చెప్పి ఏదో అడ్డం పెట్టాం,
అడ్డం పెడితే ఫోర్స్ ఇంక పెరుగుతుంది దానికి. ఇస్సిరు కొట్టి మొత్తం గ్రామాల్ని ముంచెత్తుతుంది అది. అట్లాగా ఆపేటప్పుడు కల్లా ఆ ఒత్తిడి మీద ఆపలా మనం. కాజుని ఆపలేదు. ఎఫెక్ట్‌ని ఆపడానికి చూస్తున్నాం మనం. ఎందుకంటే మనకిది తెలిసింది. అంతకుముందు ఇది తెలియదు. అందుకే మనం మేలకుండా కూర్చున్నాం. రోగం వచ్చినప్పుడు ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ కర్మఫలం అనుభవించడంకి పూర్తవుతా ఉందది. ఆ రోగాన్ని మనం అనుభవించడం ద్వారా ఆ కర్మఫలాన్ని అనుభవించిన వాళ్ళమయ్యాం. అది ఒక పద్ధతిగా పూర్తి అవుతుంది. ఒక కార్యక్రమం పూర్తవుతుందక్కడ. ఇక్కడేమో మనం ఏం చేస్తున్నాం, ఈ రోగం రాకుండా డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలలో ఉన్నటువంటి ఆ పోగుల్ని రోగకారక రోగాన్ని కలిగించేవిగా ఏవున్నాయో ఆ జన్యువుల్ని తీసేస్తున్నాం. భవిష్యత్తులో వీడికి 40వ సంవత్సరంలో క్యాన్సర్ రావాలి. అది తీసేసాం అక్కడ. ఏది? తల్లి గర్భంలో ఉండగానే. ఇదొక్కటే ఉదాహరణ చెప్పుకుంటే మనం ఈ పరిశోధనలు ఎలాగా సాగుతున్నాయి, ఈ దివ్య జ్ఞానం ఎలాగా మనల్ని బోధిస్తుంది మనకి, దీని నుంచి ఎలా తప్పుకోవటం, అది కూడా మనకి ఎలా బోధిస్తుందో మనకి వివరంగా తెలుస్తుంది. అప్పుడేం జరుగుతుంది? వాడికి 40 సంవత్సరంలో క్యాన్సర్ రాదు. బాగానే ఉంది. చాలా సంతోషం. పుట్టిన తర్వాత 40వ సంవత్సరంలో వచ్చేదాన్ని మనం పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండగానే తీసేసాం. చాలా గొప్ప పరిశోధన, చాలా గొప్ప విషయం. వెరీ గుడ్. అయితే మరి ఒత్తిడి, ఆ క్యాన్సర్ రావడానికి కావాల్సినటువంటి బ్లూ ప్రింట్ డిఎన్ఏ దగ్గర ఉంది, ఆర్ఎన్ఏ దగ్గర ఉంది. దాన్ని బ్లూ ప్రింట్ తీసాము. కానీ బ్లూ ప్రింట్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? న్యూక్లియోల్ నుంచి వచ్చింది. ఆ ఇన్నర్ కోర్ నుంచి వచ్చింది. దానికి ఆదేశాలు, ఆ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇన్నర్ కోర్ నుంచి వచ్చింది, ఆ మధ్య భాగం నుంచి, న్యూక్లియోల్ నుంచి. అది నిరంతరము దానికి వస్తూనే ఉంటుంది అక్కడి నుంచి ఆదేశం. ఇక్కడేమో దీని చేతులు కట్టేశారు. ఆదేశాన్ని అమలు చేయడానికి చేతులు కట్టేశారు. ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి ఫలానా పని చేయండి అని బ్రాంచ్ ఆఫీస్కి పంపించారనుకోండి. బ్రాంచ్ ఆఫీస్ దగ్గర మనం ఇట్లా నువ్వు చేయొద్దు అని వాడిని బెదిరించి 2 చేతులు కట్టేశాం. వాడిని బెదిరించి. అక్కడి నుంచేమో ఇంకా చేయలేదేంటని అక్కడి నుంచి రిమైండర్స్ వస్తుంటాయి, తాకీదులు వస్తుంటాయి. వీడేమో చేయటానికి 2 చేతులు కట్టేస్తుంది. ఇప్పుడు ఎలాగా? అట్లాగా ఇప్పుడేమవుతుంది, ఆదేశాలేమో ఆ ఒత్తిడి పైనుంచి నిరంతరము దీని మీద పడుతూ ఉంటుంది, డిఎన్ఏ మీద, ఆర్ఎన్ఏ మీద. అది అమలు చేయటానికి ఇక్కడ అవకాశం లేదు. దారి కట్ చేశారు, దారి మూసేశారు. ఇప్పుడేం జరుగుతుంది? ఒకటి రావాల్సింది అది కాకుండా ఇంకో మార్గంలోకి వెళ్ళిపోతుంది, పక్క మార్గంలోకి. అనేక దారులు కదా, 360 డిగ్రీల్లో ఎక్కడైనా మనం వెళ్ళొచ్చు. ఒకటి మూసేస్తే పక్కన ఇంకొకటి అన్నట్టుగా ఇంకొక శరీర భాగం మీదకి ఇంకొక పద్ధతిలో ఇంకా. ఎందుకంటే ఒత్తిడి పెరిగింది ఇప్పుడు. అంతకుముందు ఒత్తిడి ఒక సామాన్యంగా ఇంత ఒత్తిడి ఫలానా ఇన్ని సెంటీమీటర్ స్క్వేర్కి ఇన్ని కేజీల ఒత్తిడి అని మనం అనుకున్నాం. ఇప్పుడేమైంది? వెళ్ళటానికి లేకపోయేటప్పుడు కల్లా పైనుంచేమో వస్తుంది ఆదేశాలు, ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఏమో చేతులు కట్టేశారు, ఇక్కడ అవకాశం లేదు, దారి మూయబడింది. అప్పుడు ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్కి కేజీల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే అది అంతగా ఒత్తిడి లేకుండా బయటకు వచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు ఒత్తిడి పెరిగి అది ఎటుకు మరలుతుంది, ఇంకొక భాగంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ప్రాణావయవాలకి సంబంధించి, అంటే గుండెకో లేకపోతే మెదడుకో, ఆ కిడ్నీలకో, ఇట్లా
ఇంకా ఎక్కువ బాధకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే మనకి వైద్య శాస్త్రం ఎన్ని హాస్పిటల్స్, మనకి ఆధునికమైనటువంటి హాస్పిటల్స్. రోగాలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఎందుకని? ఇదిగో పద్ధతి ఇది. మనం మధ్యలో ఉన్నదాన్ని ఆపేస్తున్నాం, మధ్యలో కారణం దగ్గరికి వెళ్ళటం లేదు. అయితే దివ్య జ్ఞానం మనకేం బోధిస్తుంది? నీకు ఇది ఎందుకు వచ్చింది? ఇది నేను, నాది, నా కోసం చేస్తున్న పనులని ఆ భావనతో చేస్తున్నాం. వాస్తవంగా మనకు ఆ కర్మఫలం లేదు. ఎందుకని? సృష్టిలోకి రాబడినటువంటి ప్రతి అణువు సృష్టి కోసమే పనిచేస్తుంది. మనమైనా, జంతువైనా, వృక్షమైనా, ఖనిజమైన, మానవుడైనా, దివ్య మానవుడైనా, సృష్టిలోని ప్రతి భాగం సృష్టి కోసమే పనిచేస్తుంది. ఇంకా సృష్టి కోసం పనిచేస్తుంటే కర్మఫలం ఎక్కడ ఉంటుంది? ఇంకా బంధించడం అనేది లేనే లేదు. కర్మబంధము లేదు, జీరో. మరి ఎందుకని ఇవాళ ఇలాగ బంధిస్తున్నాయండి మనకి అని అంటే, నా కోసం అని మనం అనుకోవటం వల్ల. ఈ నా కోసం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అస్థితి భేదం చేత. అనేకత్వంలోకి వచ్చేటప్పుడు కల్లా మొట్టమొదటిగా పొరపాటు పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకుంటే, ఈ దివ్య జ్ఞానం మనకి ఎందుకు అందించారు? వెంటనే దాని పక్కనే, అంటే మనం పొరపాటుని సరిదిద్దుకోవటానికి ఉన్న విషయం ఇది అనేటప్పుడు కల్లా మనం ఇప్పుడు ఏం చేయాలి? సైంటిస్టులము ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తుంటే రోగాలు పెరిగిపోతున్నాయి. ఇంకా గజిబిజి అయిపోతుంది. ఇంకా భయం, ఇక మానసిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి బాధలు. శారీరక బాధలు అయితే మానసికం స్వస్థతగా ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో. ఇప్పుడు శారీరకం నుంచి మానసిక స్థితిలోకి తీసుకువెళ్ళిపోతుంది భయం. ఒక్క క్షణం ప్రశాంతత లేదు మనకి అన్నట్టుగా అయిపోతా ఉంది. ఇప్పుడు మనకి దివ్య జ్ఞానం ఏంటి మార్గం చూపిస్తుందంటే, మీకు కర్మబంధం లేదు. మొట్టమొదటి స్టేట్మెంట్ అది. మీరేం చేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న వారి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ సృష్టించిన వాడి కోసం, ఈ సృష్టి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ భావనతో పనులు చేస్తూ ఉన్నాను. ఉన్న విషయంతో మీరు కొత్తగా చేర్చుకునే పనేం లేదు. ఇదంటే కొత్తగా చేర్చుకున్నాం మనం. ఇప్పుడు నా కోసం నేను ఈ పని చేస్తున్నాను, నా అభివృద్ధి కోసం, నా జీవనం కోసం, నేను బతికి ఉండడం కోసం అని ఏదైతే ఉందో అదేంటన్నమాట, కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఆలోచన అది. ఇప్పుడు ఇది నా చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం, సృష్టి కోసం అన్నది ఉన్న విషయం. ఇది ఎప్పుడైతే దీంట్లోకి వచ్చేసింది ఈ ఆలోచనకి, మొత్తం కర్మబంధాలు ఇంకా అక్కడి నుంచి ఆదేశాలు మారిపోతాయి. సత్య గారు మీట్లోకి వెళ్తారా? అక్కడి నుంచి ఆదేశాలు మారిపోతాయి. కర్మబంధం లేదు. ఇంకా కర్మబంధం లేదు కాబట్టి ఆ డిఎన్ఏకి, ఆర్ఎన్ఏకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మారిపోతాయి. ఇప్పుడు సత్యసాయి గారికి మనం ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం? మ్యూట్లోకి వెళ్ళిపోండి అన్నాం. ఇంకా అక్కర్లేదు ఇక. ఇది అంటే మీరు ఇక ఇటువైపుకి వచ్చేసారు అన్నట్టుగా, ఇంకా దైవం కేసు వచ్చేసారు అన్నట్టుగా. అట్లాగా మొత్తం పిక్చర్ మారిపోతుంది. అక్కడ నుంచి వచ్చే ఆదేశాలు మారిపోతాయి. అది అంటే దివ్య జ్ఞానము ఈ పద్ధతిలో బోధిస్తుంది. అప్పుడు ఇంకా పూర్తిగా ప్రశాంత స్థితి, పూర్తిగా ఆరోగ్య స్థితి. ఇంకా హాస్పిటల్స్ ఇంకా దాని అవసరం ఉంటుందా?
లేదు ఇంకా. అట్లాగా ఈ దివ్య జ్ఞానం మనకి చెప్తుందన్నమాట. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌ను అది మనకి బోధిస్తోంది. ఈ విషయాల్ని ఈ పద్ధతిలో మనం డీల్ చేయాలి అన్నట్టుగా. DNA, it is essentially a blueprint containing the information needed for an organism, dictating its characteristics like hair color and eye color. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రంగు ఉంటుంది. అంటే ఏ రంగు ఉండాలి ఇవన్నీ కూడా, అంటే అవుటర్ ఫామ్ ఎట్లా ఉండాలి అనేది దీని నుంచి వస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి వీలుగా శరీర భాగాలు ఏవి వీకుగా ఉండాలి, ఏవి బలంగా ఉండాలి, ఏవి బలహీనంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయానికి వచ్చినప్పుడు ఆ బలహీనంగా ఉన్న అవయవం మీద ఒత్తిడితో పడి రోగగ్రస్తం కావటానికి వీలుగా. ఇట్లా ఒక చక్కటి ఏర్పాటు ఇది. ఇప్పుడు దాన్ని మనం ఆపడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఈ విధంగా ఇటువైపుకి వచ్చామనుకోండి, ఇటువైపుకి వస్తే కర్మబంధం లేదు, బాగానే ఉంది. ఏది మనం సృష్టించిన వాడి కోసం చేస్తున్నాం, నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాం అన్న భావనతో పనులు చేస్తుంటాం. కానీ డిఎన్ఏ కట్ చేశారే, ఆ పోగులు కట్ చేసేసారు. దానివల్ల ఆదేశాలు అక్కడితో వచ్చి ఆగిపోతున్నాయి, ఆ తర్వాత రావటం లేదు. దాంతో మన అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లకుండా అట్లా ఆగిపోతుంది. అట్లా జరుగుతుంది అన్నమాట. DNA is the molecule that carries genetic instructions for the development, functioning, growth, and reproduction of nearly all living organisms. అంటే డిఎన్ఏ సొంతగా చేయటం లేదు, ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. డిఎన్ఏ సొంతగా చేయటంలా, ఎంత పని అయితే దానికి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తుంది. అది ఇన్స్ట్రక్షన్స్, డెవలప్మెంట్, ఫంక్షనింగ్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ నియర్లీ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనం ఏమనుకుంటున్నాం, డిఎన్ఏ సొంతగా చేస్తుంది కాబట్టి దీన్ని కట్ చేస్తే సరిపోతుంది అన్న భావనలో మనం ఎక్కడికక్కడ అది సొంతగా చేసుకుంటుంది అని అనుకుంటున్నాం. ఎవ్వరు ఎక్కడా సొంతం అనేది లేదు. మొత్తానికి ఒకటి అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, రాష్ట్రపతి నుంచి ప్రతి అడుగుకి సంబంధించి ప్రతి కదలికకి రాష్ట్రపతి నుంచి ఆదేశం, అక్కడి నుంచి దిగువకు వచ్చి గ్రామ స్థాయిలో అవి ఆ ఆదేశాలు అందింపబడి వాటికి అనుగుణంగా అందరము నడుచుకుంటూ ఉన్నాం. వీటిల్లో ఎక్కడైనా మధ్యలో కట్ చేసేస్తే మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, విషయం తెలుసుకుంటున్నాం, ఇదిగో ఇలాగా ఉంది ఏర్పాటు, దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలి. ఊరికే ఏర్పాటు ఇలాగ ఉంది, అలా జరుగుతుంటాయి అని వినేసి మనం వెళ్ళిపోతే ఎంతకాలం ఇలాగా, దాని నుంచి మనం ఏంటి, ఈ క్షణం మనకి చిట్ట చివరిది కావాలంతే. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టేది, మానవ సంవత్సరాలు పట్టే కాలం నా బ్రహ్మ ఆయుర్దాయం. అంటే బ్రహ్మ ఒకరోజు ఆయుర్దాయమే 432 కోట్ల సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు బ్రహ్మకి. అంతే మళ్ళా రాత్రి. ఈ 432 432 864 కోట్ల సంవత్సరాలు గడిస్తే ఒక రోజు అవుతుంది ఆయనకి. అటువంటి రోజులు
30 గడిస్తే 1 నెల, 12 గడిస్తే సంవత్సరం, 100 సంవత్సరాలు. ఎంత కాల పరిమాణం! అప్పుడు గాని మనకి ఆ దైవానుభూతిలోకి, ఆత్మానుభూతిలోకి వెళ్ళటానికి, ఆత్మ దర్శనంలోకి వెళ్ళటానికి వీలవుతుంది. అది ఇప్పుడే మనం పొందటానికి ఉన్న మార్గం అంటే. ఆర్ఎన్ఏ అనేటప్పుడు కల్లా రిబోన్యూక్లియిక్ యాసిడ్ ఈజ్ ఏ మెసెంజర్ మాలిక్యూల్. మెసెంజర్ మాలిక్యూల్ అంటే డిఎన్ఏ నుంచి వచ్చే ఆదేశాలని అది మోసుకువెళ్తూ ఉంటుంది. ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తూ ఉంటుంది. మెసెంజర్ మాలిక్యూల్ దట్ ట్రాన్స్లేట్స్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ప్రొడ్యూస్ ప్రోటీన్స్. అంటే ఆ శరీర భాగాలకు కావాల్సినటువంటి ప్రోటీన్లు అందించడానికి అది దాని ద్వారా ప్రయత్నం జరుగుతుంది. అంటే ఉత్పత్తి అయిన ప్రోటీన్లు ఆ శరీర భాగాలకు అందేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏకి సంబంధించి పరిశోధనలు వేగవంతం అవటం వల్ల ఇప్పుడు ఒక వ్యక్తికి మోకాళ్ళు ఒక కుడివైపు మోకాలు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఏంటా అని ఆలోచిస్తే ఆ పిల్లవాడికి 10 సంవత్సరాల వయసు ఎంత ఉంది. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. క్రమక్రమంగా 5-6 సంవత్సరాల వయసు నుంచి కొంచెం మార్పు వస్తూ పూర్తిగా ఈ మోకాలు సరిగా పనిచేయటం ఆగిపోవడంతో ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఏంటని ఇప్పుడు ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ పరీక్షలు చేయించారు. చేయించేటప్పుడు కల్లా దానికి కావలసిన ప్రోటీన్ అందటం లేదు. ఆ శరీర భాగానికి సంబంధించి ఆ జాయింట్స్ దగ్గర, ఆ కీళ్ళు దగ్గర, ఆ మోకాళ్ళ దగ్గర దానికి అందించాల్సినటువంటి ప్రోటీన్ అందటం లేదు. దాంతో అది దానికి ఆహారం లేక అది పని తగ్గిపోయింది. దానికి అది పనిచేయటం ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటనమాట, మనం ఏం చేయాలి దీనికి అంటే దీనికి ప్రస్తుతానికి మేము ఇంకా మందులేమి కనుక్కోలేదు అన్నట్టుగా దాన్ని మార్పు చేసేంతగా ఇంకా రాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇంకా అలా నెమ్మదిగా ఉండటమే అని చెప్పి పేషెంట్కి చెప్పడం జరిగింది. ఆ పేషెంట్ తల్లిదండ్రులకి అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు సైంటిస్టులు ఏంటంటే ఈ డాక్టర్లు వీళ్ళ యొక్క ఆలోచన ఇది కనుక మనం తల్లి గర్భంలో ఉండగానే ఆ డిఎన్ఏని, ఆర్ఎన్ఏని సరి చేసుకుంటే మనకి ఇది రాదు అన్న ఆలోచనకి వెళుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒత్తిడి పెరిగి మరొక రూపాంతరంగా చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దివ్య జ్ఞానం దీనికి పరిష్కారం ఏంటంటే నెమ్మదిగా ఈ ఆధ్యాత్మిక విషయాలు వింటూ నేను నా చుట్టూ ఉన్న వారికి పనిచేస్తున్నాను. అంటే సజెషన్ ఇచ్చుకుంటే మొత్తం ఈ పరమాత్మకి సంబంధించిన ఈ సమస్తానికి ఆధారమైన వాడు నన్ను నడుపుతున్నాడు అన్నట్టుగా వాడి యొక్క దీంతో కొంచెం ఆలోచన తెచ్చుకుంటా ఆ పరిసరాల్లో ఉంటూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ డిఎన్ఏకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మారిపోతాయి, ఆదేశాలు మారిపోతాయి. దాంతో మోకాలకి ప్రోటీన్లు అందుతాయి. ప్రోటీన్లు అందినాయంటే మోకాలు మామూలుగా పనిచేస్తుంది. ఇట్లా జరుగుతూ ఉండొచ్చు. సరే చూద్దాం. సరే, ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి.
प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 वासुदेवा वास्तव